కొముర్భీం ఆసిఫాబాద్ జిల్లాలో వివోఏల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. రెబ్బెన మండల కేంద్రంలోని గౌతమి మండల సమైక్య కార్యాలయం ముందు వివోఏల సమ్మె చేస్తున్నారు. గత 20 సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గ్రామీణ పేద ప్రజలకు అందించడంలో వివోఏలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. మహిళలను సంఘటితం చేస్తూ బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తూ ఆర్థికంగా మహిళలకు అభివృద్ధి చేస్తూ సహాయపడుతున్నారన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీరికి కేవలం 5,000 రూపాయలు ఇచ్చి వెట్టి చాకరికి గురి చేస్తుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించిన కనీస వేతనాలు వివోఏలకు వర్తింపచేయాలని కోరారు. మహిళలకు 2,500 వెంటనే ఇవ్వాలి. మహిళలకు 2,500 వెంటనే. ఈ రోజు వచ్చే ముందు ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 2వ తారీఖు నాడు మన కొమరంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రమైనటువంటి రెబ్బెన మండల కేంద్రానికి రాబోతున్న సందర్భంగా ఈ ఏవైతే ఎన్నికల హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా అమలు పరిచి ఈ రెబ్బెన మండల కేంద్రానికి అడుగు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అదే ప్రజల పక్షాన కూడా వికలాంగులు, వితంతువులు, వృద్ధులు అందరూ కూడా మరి ఈరోజు యువతకు నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా మరి అప్పుడు కేసీఆర్ 6,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం సంవత్సరానికి అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ 3 సార్లు ఎగ్గొట్టడం జరిగింది. రైతు భరోసా, రైతు బంధు, మరి అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని కూడా ఎగ్గొట్టడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసింది. ఇప్పటికైనా 2.5 సంవత్సరాలు గడిచింది. మీరు వెంటనే ఈ రెబ్బెలకు వచ్చే ముందు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం నెక్స్ట్ మంత్ నుంచి అని 2వ తారీఖు నుంచి అమలు చేయాలని బీజేపీ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తుంది. ఈ రోజు వచ్చే ముందు ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 2వ తారీఖు నాడు మన కొమరంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రమైనటువంటి రెబ్బెన మండల కేంద్రానికి రాబోతున్న సందర్భంగా ఈ ఏవైతే ఎన్నికల హామీలు